నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. ఎలా ఉన్నారు? అమ్మవారి అనుగ్రహంతో చాలా అద్భుతంగా ఆనందంగా ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా అందులో ఒకని కాబట్టి తృప్తిగానే ఉన్నాను తల్లి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. గురుగారు, మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి పెళ్లి యోగం ఉందంటారు ఈ సంవత్సరంలో, ముఖ్యంగా పెళ్లి గడియలు? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో స్త్రీమూర్తులకైనా పురుషులకైనా సరే వివాహము అనేటటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి యోగకాలం. అంటే మనకున్నటువంటి జీవిత పర్యంతంలో సృష్టిని కలిగింపజేసేటటువంటిది ఏదే అంటే వివాహం మాత్రమే. ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి వివాహము అనేటటువంటి ఒక వ్యవహార విషయము సృష్టిని కలిపి మళ్ళీ దాన్ని వృద్ధి చేసేటటువంటి క్రమము కలుగుతూ ఉంటుంది. కాబట్టి వివాహ యోగము చాలా అద్భుతమైనటువంటిది. మరి దీనికి ముఖ్యమైనటువంటి గ్రహ బలాలలో అంటే మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో గురుడు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి గ్రహము. ఈయన యొక్క దృష్టి పడ్డ, ఈయన యొక్క యుతి అంటే కంజక్ట్ అయినా కూడా ఆ రాశితో కానీ ఆ రాశి మీద వారికి సంబంధించినటువంటి అనుకూలత కలిగిన దృష్టి పడ్డా కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ రాశులు వారికి కలుగుతాయమ్మ. అంటే మళ్ళీ ఈ గోచారాన్ని బట్టి అంటే ట్రాన్సిస్ట్ అంటారు ఇప్పుడు ప్రజెంట్ ఈ పరాభవనామ సంవత్సరంలో గురుడి యొక్క బలము 3 రాశుల మీద పడుతోందమ్మా. ఇది ఒకటి గమనించాలి అందరూ కూడా. ఏ ఏ రాశులు గురుగారు? ముఖ్యంగా ఏంటంటే అమ్మా, ఒక రాశిలో ఒక సంవత్సర కాలంలో మాత్రమే ఈ బృహస్పతి అనేటటువంటి గురుగ్రహము ఒక సంవత్సర కాలం పరిపాలిస్తుంది. ఈసారి మనలాంటి సామాన్యులకి ఒక అవకాశము, ఆయనకి మాత్రము గురువుకి దోషప్రదమైనటువంటిది. అంటే మిథున రాశి, అట్లాగే కర్కాటక రాశి, సింహరాశి, ఈ యొక్క 3 రాశులు కూడా ఆయన తన యొక్క సంచారాన్ని గావిస్తూ అతిచారత్వ దోషము అనేటటువంటిది కలిగి ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉంటే బృహస్పతి. ఉండాల్సిన రాశిలో కాకుండా పరిగెడుతున్నాడు 4 నెలలకు ఒకసారి. దానివల్ల ఏంటి, కొంతమంది రాశులకి మాత్రం అత్యద్భుతమైనటువంటి యోగం పడుతోంది, వివాహ యోగం. లేకపోతే ఒక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా వాళ్లే, మిగతా రాశుల వాళ్ళకి ఆ యోగం లేదనే భావన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈసారి ఉన్న 12 రాశుల్లో 3 రాశుల వారికి అత్యద్భుతమైన యోగము. కాబట్టి వివాహ యోగం కావాలనుకునే వాళ్ళు గోచార రీత్యా ఉన్నటువంటి రాశులతో పాటుగా వారి యొక్క జన్మజాతకం చాలా విశిష్టమైనటువంటిదమ్మా. అంటే మన జన్మజాతకం మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఒక లగ్నము ఆధారం ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి మాత్రమే మనకి దశలు అంతర్దశలు ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి గోచారంలో ఉన్న గ్రహాలను బట్టి మనకి పెళ్ళిళ్ళు అయిపోవటం, గృహాలు కలగటం, గృహప్రాప్తులు కలగటం జరగవు. జాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు ఏవైతే ఉంటాయో అవి గోచారంలో ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఉంటాయో, ఏ ఏ నక్షత్రాల్లో ఉంటాయో జన్మజాతకాన్ని అనుసరించి ఇక్కడికి ఒక అద్దంలో మనకి ప్రతిబింబం కనిపించినట్లుగా చంద్రుడి యొక్క రాశి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే అవి కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే అమ్మా, చాలామంది గురువు గారు మాకు వివాహం అవుతుందంటారో, మరి ఈ సంవత్సరం మాకేం కాలేదండి అని చెప్పి మరి నాకున్న అనుభవంలో చాలామంది అడుగుతారు. ఖచ్చితంగా అడుగుతారు. అందుకనే వివాహ ప్రక్రియ ఆచరించడానికి ముందు ఎవరైనా సరే, అసలు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి ఒక వివాహాన్ని ఎవరైనా చేయాలి అని ఇంట్లో సంకల్పించుకున్నప్పుడు వివాహ బలం జన్మజాతకంలో లగ్నరీత్యా దశాంతర్దశలు అనుకూలిస్తున్నాయా లేదా కనుక్కోవాలమ్మా. ఎందుకంటే అమ్మా ఫస్ట్ అదే చేయాలి. గోచారం పక్కన పెట్టండి, గోచారం యొక్క ఎఫెక్షన్ అట్లయినా ఉంటుంది, ఆ గురువు యొక్క బలం చాలా బలంగా ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే దశలు కానీ అంతర్దశలు కానీ వారి యొక్క జన్మజాతకంలో వివాహ భావాలకి నెగిటివ్ భావాలు ఉంటాయి. వాటిని కనుక ఆపరేట్ చేస్తే వివాహాన్ని ఇస్తాయి, వెంటనే కొంతమందికి విడాకులు, కొంతమందికి గొడవలు, కొంతమందికి దానివల్ల కలిగేటటువంటి కోర్టు సమస్యలు, కొంతమందికి కొన్ని నెలలు ఎడబాటు, కొంతమందికి అది ద్వితీయ యోగము. ఇట్లా రకరకాల భావాలని జన్మజాతకం ప్రిపేర్ చేస్తుంది. పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిందని ఆనందపడే లోపల ఈ సమస్యలన్నీ వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మరి స్త్రీలకైనా పురుషుడికైనా రకరకాలమైనటువంటి మానసిక వికార దోషాల వలన వివాహాల్లో చాలా వరకు ఆలస్యంతో పాటుగా వివాహం అయిన తర్వాత ఇబ్బందులు కూడా చాలా త్వరగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కానీ చేసుకునేటటువంటి స్త్రీ పురుషులైనా సరే మీ యొక్క జన్మజాతకాన్ని మీకు గురి కలిగినటువంటి మీ మనసుకు నచ్చినటువంటి ఒక గురువుని సంప్రదించండి ముందు.
సంప్రదించి దానికి తగ్గట్టుగా ఏదైనా దోషం ఉందనుకోండి జాతకంలో, ముందు రెమెడీస్ చేసేసుకోండి. అప్పుడు మాత్రమే వివాహ సంబంధాల విషయంలో మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే అమ్మ, వివాహానికి జాతకంలో ఎన్నో దోషాలు, పునర్భూ దోషాలని, కాలసర్ప దోషాలని, కుజ దోషాలని, ఇట్లా ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. వాటి వలన ఏంటంటే ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. వివాహం అవ్వటానికి ఎన్నో ప్రతిబంధకాలు, దగ్గర దాకా వచ్చి వివాహాలు వెంటనే దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏంటి, ఆర్థిక నష్టము, మానసికంగా కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశం, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మరి మీరు అడిగారు కాబట్టి మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, మరి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల్లో మీనరాశి వరకు ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి వివాహ యోగం అద్భుతంగా కనిపిస్తోంది అంటే ముఖ్యంగా ధనస్సు రాశి. ఆ మాట వినంగానే ఆనందపడే వాళ్ళు ధనస్సు రాశి. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ యొక్క నక్షత్రాలు ఈ ధనుస్సు రాశిలో ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు జనవరి 1వ తేదీ వరకు ఎవరైతే ప్రయత్నపూర్వకంగా వివాహ సంబంధ విషయాలలో పార్టిసిపేషన్ చేస్తున్నారో తప్పకుండా వారికి గురువు యొక్క దృష్టి మిథున రాశిలో ఉండి డైరెక్ట్గా ధనుస్సు రాశి తన యొక్క సొంత రాశిని చూడటం ద్వారా చక్కటి వివాహ యోగం కలుగుతోంది. దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు కానీ, అవతల వాళ్ళు అగ్రీ చేయటం, ఇవన్నీ కూడా తృప్తిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఇంకా జనవరి 2వ తేదీ నుండి జూన్ 2వ తేదీ నుండి మరి గురువు అతిచారత్వం అన్నాం కదా, ఆయన అక్కడే ఉంటే ఈ సంవత్సరం అంతా చేసేసుకోవచ్చమ్మా ధనుస్సు రాశి వారికి. అంటే వాళ్ళకి ఏదైనా అంతర్దశలు విదేశాలు మారిపోయినా పాపం ఈ జూన్ కాబట్టి నెక్స్ట్ అన్నా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో చాయిస్ ఎవరికి వస్తుందంటే మకర రాశికి వస్తుందమ్మా. ఎప్పటి నుంచి, జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు. ఈ మాసంలో గురుడు ఈ యొక్క మకర రాశి వారికి ఉచ్చస్థితి కలిగినటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తూ ఆయన యొక్క దృష్టిని మకర రాశి మీద చూపిస్తున్నాడు. ఆ వీక్షణ వలన మకర రాశి వారికి చక్కటి, కొంతమందికి విదేశాల ఈ వివాహం ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ వివాహ యోగము అక్టోబర్ 31 వరకు కూడా, సరే మనకి జూన్లో అధిక జ్యేష్ఠ మాసం కొన్ని రోజులు పోతుంది, ఆషాఢ మాసం పోతుంది, తర్వాత గురుమూఢం ఉంది, శుక్రమూఢం ఉంది, ఎన్నిపోయినా ఏదో కొన్ని రోజులు మిగిలి ఉంటాయిగా. ఆ రోజుల్లో వీరికి గనక జాతకంలో దశలు అంతర్దశలు యోగించినాయి అనుకోండి, ధన్మని గురుడు యొక్క దృష్టి ఈ మకర రాశి వారి మీద పడి వివాహం అయిపోతుంది. కాబట్టి ఇదొక అత్యద్భుతమైనటువంటి టైం కాబట్టి ముందుగానే జాతక పరిశోధన కూడా చేసుకోవాలమ్మా. చెప్పాను కదా ఎందుకు చేసుకోవాలో, మొట్టమొదటి నేను చెప్పాను కదా, అది అండర్లైన్ చేసుకోవాలమ్మా. తప్పదు, ఇది ఉన్న శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ఎలా చెప్తే దాన్ని అట్లాగే ఫాలో అవ్వాలి. చాలా మందికి తెలియక ట్రాన్సిస్ట్ గోచారంలో గురుబలం ఉంది, శని బాలేదు లేకపోతే అనుకుంటున్నారు. మరి జాతకంలో మనకి పురుషులకి స్త్రీలకి కొన్ని గ్రహాలు ఆపరేట్ అవుతాయమ్మా వివాహానికి. పురుషులకైతే చంద్రుడు శుక్రుడు ఈ గ్రహాలు బలంగా ఉండాలి, స్త్రీలకైతే రవి గురులు బలంగా ఉండాలి. వాళ్ళ జాతకంలో అవి బలంగా లేకుండా ఇప్పుడు గురుబలం రాగానే పెళ్ళిళ్ళంటే ఎట్లా అవుతాయి? కాబట్టి జన్మజాతకంలో అవి ఏవైనా నీచ స్థానాల్లో కానీ ఇబ్బందికరమైన పొజిషన్లో ఉన్న శని వలన ఏదైనా గ్రహాలు కలిసినా తప్పనిసరిగా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి లెక్క ప్రకారం ఇందాక ధనుసు రాశి వారికి శని దృష్టి పడుతోంది, ఆలస్యం అవుతుంది, ఓ పట్టాన్ని తెమలదు. అదే గనక జన్మజాతకంలో శని కూడా అనుకూలంగా ఉంటే ధన్మని వివాహం అయిపోతుంది. శని దృష్టి కూడా వివాహానికి చాలా అత్యద్భుతం. లేట్ అయినా మంచి స్టాండర్డ్స్ వస్తాయి. మరి ఇంకా నెక్స్ట్ 3వ రాశి అమ్మ. మనకి అక్టోబర్ 31 నుంచి జనవరి 24, 25వ తేదీ వరకు కూడా గురు మహానుభావుడు సింహరాశిలో తన యొక్క సంచారం కావిస్తాడు. లెక్క ప్రకారం అక్కడ కూడా 1 ఇయర్ ఉండాలి, కానీ అక్కడ వక్రిస్తాడు మళ్ళీ 25, 26 నుంచి. జనవరి 2027వ సంవత్సరము 25వ తారీఖున ఆయన మళ్ళీ సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి వక్రిస్తాడు ఏప్రిల్ వరకు. కాబట్టి కుంభరాశి వారికి ఏదైనా అవకాశం ఉంటే నవంబర్ నుంచి జనవరి 25 వరకు కూడా ఏదైనా శుభముహూర్తాలు ఉంటే తప్పకుండా వివాహ భాగ్యము కలుగుతోంది వారి జాతకంలో గ్రహస్థితులు అనుకూలిస్తే. కాబట్టి ఇదొక అత్యద్భుతమైన, అంటే ఏ రాశుల వారికి మనకి ధనస్సు, మకరం, కుంభము 3 రాశుల వారికి విశేషమైనటువంటి వివాహ యోగము కలుగుతోందని చెప్పి ట్రాన్సిస్ట్ రూల్స్ ప్రకారము గురుబలం అనేటటువంటిది చాటింపు వేస్తోంది. ఎవరైతే ఆ ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఆ టైంని. ఆ గ్రహాలే వాళ్ళకి అలా తీసుకెళ్తాయమ్మా. ఎందుకంటే జాతకంలో వారికి గనక గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే అవి నెట్టేస్తే గురుణ్ణి, నాయన గురు మహానుభావ మాకు అనుకూలంగా ఉండే దశలు అంతర్దశలు నీ దృష్టి మా మీద పడ్డింది కాబట్టి మాకు వివాహం చేసే స్వామి అని చెప్పి మనం ఏం చేయాలమ్మా,
ఆ దోషాలని ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళల్లో ఎప్పుడైతే మనకి చిన్న ఇబ్బంది కలిగితే అది పోయేంత వరకు మన శరీరం అంతా జ్వరం వచ్చినట్టు ఉంటుంది. అట్లాగే జన్మజాతకంలో దోషం ఉంటే గోచారంలో మనకి గురుదృష్టి పడుతోంది, వివాహం ఎవరు సంబంధాలు రావట్లేదు, వచ్చినవి క్యాన్సిల్ అయిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే గురుడు వల్లది కాదు. జాతకంలో ఎక్కడో లోపం ఉంటేనే మీకు ఇక్కడ గురుడు యొక్క బలం సరిపోవట్లేదు. కాబట్టి ముందు జన్మజాతక బలాన్ని చూసుకోండి, సరైన గురువుని ఎంచుకోండి, ఆయనతో చక్కగా సంప్రదించుకోండి. మీ జాతకంలో కళ్యాణ యోగంలో ఎక్కడైనా అపశృతులు ఉన్నాయా, ఏ గ్రహం వలన ఆలస్యం అవుతోంది, ఏ గ్రహం వలన దోషాలు ఎదురవుతున్నాయి. ఓ పట్టాన 30 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు వచ్చినా, 38 వచ్చినా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, వాహనాలు ఉంటాయి, వ్యాపారం ఉంటుంది, మంచి ఉద్యోగం, 4 లక్షల ఉద్యోగం చేసేవాళ్ళు. నాకున్న అనుభవంలో 25 ఏళ్ళ బట్టి చెబుతున్నానమ్మా, అన్నీ ఉన్నాయి. చివరికి మా లాంటి పురోహితులకు కూడా అన్నీ ఉన్నాయమ్మా, కానీ సంబంధాలు కావట్లేదు. అది ఇంకా బాధ, అన్నీ ఉండి రాకపోవడం. అంటే ఇక్కడ ఒకటమ్మా, స్త్రీ దోషం అని నేను అన్ను. స్త్రీల యొక్క దోషం ఉన్న జాతకంలో ప్రభావం లేకపోతే మరి కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదా? అంతే కదా, ఏమి లేకపోయినా అవుతున్నాయి. ఏమి లేకపోయినా, వర్ణాలతో సంబంధం లేకపోయినా, జాతి మతము వీటితో సంబంధం లేకపోయినా చక్కగా వివాహం అయిపోతోంది. మరి కాబట్టి ఏదైనా సరే వివాహ యోగము కలిగినటువంటి మీరందరూ కూడా గురుగ్రహ అనుగ్రహాన్ని పొంది వివాహం చేసుకోవటమే కాదండి, వివాహం అయిన తర్వాత శాశ్వతంగా ఉండటానికి మీ మనసులో చక్కగా ప్రయత్నపూర్వకమైనటువంటి క్రియేటివ్నెస్ని, ఆలోచనని కూడా పూర్వకాలంలో ఉన్నటువంటి కొన్ని సినిమాలను చూసి, ఇప్పుడు ప్రజెంట్ తల్లిదండ్రులు బతుకుతూ ఉంటారు కదా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయ్యి పెళ్ళి, వాళ్ళని చూసి నేర్చుకొని తల్లిదండ్రులు కూడా పిల్లలకి పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి, పెళ్ళికి అసలు ఏమేం కావాలి అనేది మాత్రమే చెప్తూ వివాహ యోగాన్ని వాళ్ళకి ఆకలింపు చేసేటటువంటి ప్రయత్నం చేయకపోతే అమ్మా వివాహం అవటం గొప్ప విషయం కాదు. వివాహం అయిన తర్వాత నేను పురుషులు స్త్రీలు అన్నమ్మా, ఇక్కడ భేదం లేదు. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి జన్మజాతక బాగుంటేనే కదా గురుగారు భార్యాభర్తల బంధం నిలబడుతుంది. 2 నెలలు 2 సంవత్సరాల్లో కొంతమంది పూర్తిగా మానసిక అమ్మ కలిసి ఉండి భార్యాభర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇబ్బంది లేదమ్మా. పూర్వం అలానే కదా గురుగారు ఉండేవారు. ఇప్పుడు లేరమ్మా, 40 ఏళ్ళు అయింది, ఇప్పటికీ మాట్లాడుకునే వాళ్ళు భార్యాభర్తలు లేరా? చక్కగా అనుకుంటారు, మళ్ళీ కాఫీలు భోజనాలు రెడీ చేసుకుంటారు, బయటకు వెళ్తారు, సినిమాలకి ఫంక్షన్లకి, ఫంక్షన్లో కూడా అరుచుకుంటూ ఉంటారు. అది అసలైనటువంటి ఆత్మీయ బంధం, మంచి రిలేషన్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వివాహ యోగాన్ని చక్కగా వశపరుచుకోండి, గురుబలంతో చాలా ఆనందంగా ఉండండి, మీ కుటుంబ వృద్ధిని చేసుకోండి. అన్ని యోగాల కన్నా అత్యంత శుభకరమైనటువంటి యోగం ఏదంటే వివాహ యోగము. ఈ వివాహం ద్వారా మీ కుటుంబంలో ఇంకో వ్యక్తి వస్తాడు. అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఆనందాన్ని కలిగజేసేటటువంటి శక్తి ఈ స్త్రీ పురుషులకు మాత్రమే ఉంది. కాబట్టి వివాహాన్ని అందరూ కూడా ఆదరించండి. వివాహ యోగం కావాలని మనసారా కోరుకోండి. స్త్రీ పురుషులిద్దరూ తప్పకుండా అయి తీరుతుంది. పెళ్ళి అనే బంధానికి ఇంకా చాలా అందంగా చెప్పారు గురుగారు. అంటే పెళ్ళి అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయినా అలా చేసుకోవాలని ఆలోచన వస్తుంది. చాలా అందంగా ఉన్నాయి. వివాహానికి ఒకవేళ ప్రతిబంధకాలు ఉంటే జాతకరీత్యా వాళ్ళకి ఏదో ఒక మంత్రాలు ఉంటాయి, వాళ్ళు చదివే మంత్రాలు ఉంటే, మాలాంటి పురోహితులు చేసేటటువంటి గ్రహ జపాలు, శాంతులు, హోమాలు, లేకపోతే కన్యా పాశుపత హోమాలు, రుద్రాలు, ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. మనకి ఋషులు ఎన్నో యోగాలను ఇచ్చారు, ఏది లిఖితపూర్వకంగా. అవి చెప్పగలిగేవాడే సరైన గురువు. అలాంటి గురువుని మీకు నచ్చినట్టుగా మీరు ఎంచుకోవాలి. అంతేగాని ఫలానా గురువే గొప్పవాడని కాదమ్మా. మీ మనసుకి ఆ గ్రహాలు చూపిస్తే ఈ గురువు సరైన వాడు అని, అప్పుడు మాత్రమే మీకు అది యోగిస్తుంది. దీంట్లో కూడా చాలా ఉంటాయమ్మా. ఏ నక్షత్రం వాళ్ళకి ఆ గురువు ఆ నక్షత్రం వాళ్ళే సెట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పానని చెప్పి అందరూ చూసిన వాళ్ళందరూ నాకు ఫోన్లు చేయరు. వాళ్ళల్లో నాకు వాళ్ళకి పూర్వజన్మలో అవినాభావన సంబంధం ఉంటేనే జరుగుతుంది. నేను చెప్పిందే వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళు నాతో కన్సల్ట్ అయితేనే జరుగుతుంది. చూసిన వాళ్ళందరూ రావాలని నేను అనుకోకూడదు, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అందరూ చూసేసి నా దగ్గరికి రావాలనుకోకూడదు. కాబట్టి అవన్నీ కూడా గ్రహాలే చూస్తే, ప్రతిదీ కూడా పిన్ డ్రాప్ పాయింట్ మనల్ని గ్రహాలే ఆడిస్తున్నాయి. మనం ఓన్లీ రోబోట్స్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ 3 రాసుల వారు కూడా చక్కగా వినియోగించుకుంటే పెళ్లి బాజాలు మోగేస్తాయి. కంపల్సరీ ఉందమ్మా, అంతే. చాలా చక్కగా వివరంగా చెప్పారు గురుగారు. అంటే పెళ్లి మీద కూడా ఒక రెస్పెక్ట్ పెరిగేలాగా చెప్పారు. అలాగే నిజంగా జాతక పరిశోధన కంపల్సరీ అవసరం. పెళ్లికి ముందుగా తెలుసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పెళ్లి అవడం కూడా కాదు, పెళ్లి అయ్యాక శాశ్వతంగా ఉండాలి ఆ బంధం. అది మెయిన్ గా చెప్పాను. అవును, ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు మాలాంటి జనరేషన్ వాళ్ళకి మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. మా తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. గురుగారు చాలా వివరంగా చెప్పారు. నమస్తే. మాంగళ్య గౌరీ అనుగ్రహ సిద్ధిరస్తు.